కేరళలో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సో ఈరోజు ఉదయం అసెంబ్లీలో విజయ్తో పాటుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తాజాగా స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటికి ముఖ్యమంత్రి విజయ్ వెళ్ళడము ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. తమిళ రాజకీయాలు మొత్తం కూడా ఇప్పుడు స్టాలిన్ ఇంటికి విజయ్ వెళ్ళినటువంటి సందర్భం పైన చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే నిన్న ఆల్రెడీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్కి స్టాలిన్కి రివర్స్ కౌంటర్ అటాక్ అన్నట్టుగా కొంత ఆ యొక్క పరిస్థితి కనిపించింది. హీట్ వాతావరణం, ఎందుకంటే ఖజానా ఖాళీ చేశారు డిఎంకే ప్రభుత్వం అంటూ విజయ్ కామెంట్లు చేయడం, దానికి కౌంటర్గా అటు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఖజానా ఖాళీ కాదు, మేము నిబంధనల మేరకే అప్పు చేయడం జరిగింది, అండ్ కరోనా విపత్కర లాంటి పరిస్థితుల్లో కూడా తమిళనాడులో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను ఎక్కడా కూడా మేము వెనకడుగు వేయలేదు, పూర్తిగా అందించాము, కేంద్రం నుంచి సహకారం అందించకపోయినా కూడా పర్ఫెక్ట్గా ప్రభుత్వ పాలన యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లామంటూ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది స్టాలిన్. ఇలాంటి ఉత్కంఠమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి విజయ్ స్టాలిన్ ఇంటికి వెళ్ళడం, అది కూడా స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఇప్పుడు శాసనసభ పక్షనేతగా ఉన్నాడు, మొన్నటి వరకు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అక్కడ. సో ఇప్పుడు డిఎంకేకి శాసనసభ పక్షనేతగా ప్రతిపక్ష నేతగా ఇప్పుడు వ్యవహరిస్తున్నాడు. అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత వీరిద్దరూ అక్కడ ఇంటికి వెళ్ళినటువంటి ఉదయనిధి నేరుగా బయటకు వెళ్ళి విజయ్ని ఆహ్వానించి బయట నుంచి ఇంట్లో వరకు దగ్గరుండి విజయ్ని ఇంట్లోకి తీసుకువెళ్ళినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్టాలిన్తో భేటీ అయ్యి కాసేపు ముచ్చటించడం జరిగింది విజయ్. ఎందుకంటే విజయ్కి మొదటిసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. అంతకుముందు శాసనసభలో ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఇంకా ఎలాంటి రాజకీయపరమైనటువంటి అనుభవం లేనటువంటి వ్యక్తి విజయ్. హీరోగా తప్ప పొలిటికల్గా ఇంతవరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేనటువంటి వ్యక్తి మొదటి టైమే ముఖ్యమంత్రిగా అవ్వడం, ప్రభుత్వం మొత్తం కూడా తన చేతుల్లోకి రావడం అనేది తనకు ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ లేనటువంటి విషయం అయితే స్పష్టంగా మనకు చిన్న చిన్న విషయాల వల్ల అర్థమైపోతుంది. కాబట్టి విజయ్ ఇలా రాజకీయ పరిణామాలన్నింటినీ తెలుసుకొని ముందు జాగ్రత్తగా అందరినీ కలుపుకొని వెళ్ళేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నేత ఇప్పుడు డిఎంకే పార్టీనే. స్టాలిన్ లేకపోయిన అసెంబ్లీలో ఉదయనిధి ద్వారా స్టాలిన్ బయట నుంచి ప్రతిపక్షానికి సంబంధించి శాసనసభ వ్యవహారాలకు సంబంధించి అన్నీ కూడా తన కన్సల్లోనే జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్టాలిన్ని కొంత సపోర్ట్, అందుకే ఆల్రెడీ చెప్పాడు 6 months వరకు మేము వెయిట్ చేస్తాం, 6 months వరకు విజయ్ ప్రభుత్వం ఏ రకంగా ముందడుగు వేస్తుందో అన్నీ కూడా మేము చూస్తాం, ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు మేము అప్పుడు రంగంలోకి దిగుతాం అన్నట్టుగా చెప్పారు. కాబట్టి ఇప్పటికిప్పుడు డిఎంకే కానీ స్టాలిన్ కానీ మిగతా ఎవరైనా కూడా విజయ్ ప్రభుత్వం పైన కానీ లేకుంటే పాలనా విధానాలపైన కానీ తీవ్రంగా విమర్శించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ యొక్క కొద్ది కాలం విజయ్ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు అర్థం కావడానికి, పాలనాపరమైనటువంటి విధానాలను తెలుసుకోవడానికి కొంత టైం కూడా పడుతుంది. కాబట్టి సో ఇలాంటి స్టాలిన్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులు, అండ్ అలాగే ఇప్పుడు డిఎంకే కూడా పార్టీకి సంబంధించే కాకుండా ఎండీకే కూడా పార్టీని వైరా నేతను కూడా వైగోను కూడా కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇలా ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అంటే అలాగే అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి కీలక నేత పళనిస్వామిని కూడా విజయ్ ఇప్పుడు వెళ్ళి కలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ కొనసాగుతుంది. అంటే విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏమాత్రం కూడా తనకు గర్వం అనేది తీసుకోకుండా, నేను ముఖ్యమంత్రి అనేటటువంటి ఆ యొక్క అహాన్ని తన పైన ఎక్కించుకోకుండా పూర్తిగా మిగతా నేతలందరితో కూడా నేను కలిసి పనిచేస్తాను, వారందరితో కూడా సయోధ్యతో ముందుకు వెళ్తాననేటువంటి ఒక సంకేతాన్ని దీని ద్వారా ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. ఆల్రెడీ నిన్న తను చేసినటువంటి ఒక కామెంట్కి వెంటనే స్టాలిన్ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ చూడడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల వరకు, కొంతకాలం వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయ్ ప్రభుత్వానికి, పాలనా యంత్రాంగానికి, తను చేసేటువంటి పనులకు మేనిఫెస్టోలో చాలా విషయాలని అమలు చేస్తామని చెప్పారు. కాబట్టి వాటన్నిటిని అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఈ సమయంలో అంతా సెట్ బ్యాక్ చేసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్ని నిధులు ఉన్నాయి, ఏ బడ్జెట్లో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏ రకంగా ఉన్నాయి, ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఎలా భర్తీ చేయాలి, ఒక్కొక్క దానికి ఏ రకంగా షెడ్యూల్ చేయాలి, వీటన్నిటిపైన సెర్చ్ చేయడానికే విజయ్కి చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈలోపు రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు రాకుండా ప్రతిపక్షాల నుంచి, విపక్షాల నుంచి, తనకు మద్దతు తెలిపినటువంటి పార్టీల నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ని తీసుకురావడానికి విజయ్ అందరి దగ్గరికి వెళ్ళి స్వయంగా తనే ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా వారందరి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. ఒక స్టాలిన్నే కాదు, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్కి మొదటి ప్రియారిటీ ఇచ్చి ఇప్పుడు వారి ఇంటికి వెళ్ళి కలిసి అక్కడ శాలువాలు కూడా కప్పడం జరిగింది. స్టాలిన్ అక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా ఇక్కడ పాలన పరమైనటువంటి విషయాలు తీసుకునేటువంటి నేపథ్యంలో ఆయనకు శుభాభినందనలు కూడా తెలిపారు. సో ముందుకు ప్రభుత్వాన్ని సక్సెస్ఫుల్గా తీసుకుపోవాలంటూ కూడా
కొంత కంగ్రాచులేషన్స్ కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత విజయ్ మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలను ఏం మాట్లాడుకున్నారో తెలియదు, కానీ లేకుంటే కొంత సజెషన్లు కూడా తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే స్టాలిన్ చాలా సీనియర్ నేత, శాసనసభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు, ముఖ్యమంత్రిగా కూడా పనిచేసినటువంటి వ్యక్తి. రాష్ట్రానికి సంబంధించిన అన్ని ఆర్థిక పరిస్థితులు కానీ, వ్యవస్థలకు సంబంధించిన అన్ని వివరాలు కూడా తనకు తెలుసు. అలాగే దేశ రాజకీయాలకు సంబంధించి తమిళనాడు పాత్ర ఏంటనేది కూడా తను ఇప్పటివరకు చేసినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ అంతా కూడా కొంత అడిగి తెలుసుకోవడానికి వెళ్ళారో, లేకుంటే ఈ కొద్ది రోజుల వరకు తనకు ఎలాంటి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో, లేకుంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ముందుకు వెళ్ళడానికి సహకరించాలని కోరారో, ఏం జరిగిందో తెలియదు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా వెంటనే అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసినటువంటి వెంటనే విజయ్ స్టాలిన్ దగ్గరికి నేరుగా వెళ్ళి ఈ యొక్క భేటీ కలవడం అనేది సర్వత్రా రాజకీయ ఉత్కంఠకు దారితీసింది తమిళనాడులో. ఇప్పుడు మిగతా నేతలను కూడా కలవబోతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త దారులకు బీటలు వేసినట్టుగా కనపడుతుంది విజయ్. ఎందుకంటే గతంలో ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నాలకు చేయలేదు. గతంలో డిఎంకే, అన్నా డిఎంకే అయితే ఒక రకంగా రాజకీయాల్లో కాదు, పర్సనల్గా వ్యక్తిగతంగా కొట్లాడుకునేటువంటి పరిస్థితికి వచ్చేది. జయలలిత గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు కరుణానిధి గారు ఉన్నప్పుడు కానీ వీరు రాజకీయంగానే కాకుండా పర్సనల్ కూడా శత్రువులాగా ఉండేటువంటి పరిస్థితి కొన్ని సందర్భాలలో వచ్చేది. అసెంబ్లీలో జయలలిత గారికి ఎదురైనటువంటి అవమానాలుగా, తర్వాత కరుణానిధి అరెస్ట్, ఇలాంటివి ఇవన్నీ కూడా పొలిటికల్గా చాలా పర్సనల్ కూడా హీట్ వాతావరణాన్ని క్రియేట్ చేశాయి తమిళనాడు రాజకీయాలలో. కానీ ఇప్పుడు వాటన్నిటికీ స్వస్తి పలికే విధంగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు రాజకీయం వరకే పరిమితం కావాలి, మిగతా అన్ని విషయాల్లో కూడా అందరూ కలిసికట్టుగా ముందుకు మద్దతుగా వెళ్ళాలనేటువంటి ఒక కొత్త వరవడికి విజయ్ ఇప్పుడు తెర తీస్తున్నట్టుగా కనపడుతుంది. రాజకీయ విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. డిఎంకేకి ఒక లైన్ ఉండొచ్చు, అన్నా డిఎంకే ఒక లైన్ ఉండొచ్చు, టీవీకి ఒక లైన్ ఉండవచ్చు, కానీ ఓవరాల్గా ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి అంశం, తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఏదైనా కూడా కలిసి మద్దతు తెలిపేటువంటి విధంగా ముందుకు వెళ్ళేలా ఈ యొక్క కొత్త ఎత్తుగడతో విజయ్ ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదేమైనా ఇక్కడ తమిళనాడులో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలైతే ఒక్కసారిగా ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్గా మారుతున్నాయి. రోజు రోజుకు మారిపోతున్నటువంటి రాజకీయ పరిణామాలు, విజయ్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, తను వేస్తున్నటువంటి అడుగులు చాలా ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం స్టాలిన్ని భేటీ అయినటువంటి వార్త మాత్రము ట్రెండింగ్గా మారింది.